నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 9వ తరగతి తెలుగు వాచకంలోని 11వ పాఠ్యాంశమైన వాయసం అనే పాఠ్యాంశంలో 2వ భాగాన్ని చదువుకుందాం. మనం ఇంతకుముందే మొదటి భాగాన్ని చదువుకున్నాం. మొదటి భాగంలో కవి పరిచయం, చదవండి, ఆలోచించి చెప్పండి, పాఠ్యభాగ వివరాలు, పాఠ్యభాగ ఉద్దేశం, ప్రవేశిక ఈ అంశాలతో పాటు 2 పద్యాలు నేర్చుకున్నాం. ఇందులో మరికొన్ని పద్యాలను నేర్చుకుందాం. మనం పాఠం చదివే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు SM తెలుగు పాఠశాల. ఇది యూట్యూబ్ ఛానల్. మీరు చాలామంది చూసే ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే యూట్యూబ్లో SM తెలుగు పాఠశాల అనే పేరుతో సెర్చ్ చేసినట్లయితే అందులో మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అందులో మీకు అవసరం అనుకున్నటువంటి విషయాలు, భాగాలు, పాఠ్యాంశాలు చూడవచ్చు. ఓకే, ఇప్పుడు పాఠ్యాంశాన్ని చూద్దాం. 9వ తరగతి 11వ పాఠం వాయసం 2వ భాగం. ఈరోజు మనం చదువుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏంటిది? 9వ తరగతి తెలుగు వాచకంలోని 11వ పాఠ్యాంశమైన వాయసంలో 2వ భాగాన్ని చదువుకుంటున్నాం. ఓకేనా? తర్వాత చూద్దాం. వాయసం రాసింది మామిళ్ళ రామగౌడ్. ఈయనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం మొదటి భాగంలోనే చదువుకున్నాం కాబట్టి ఈ భాగంలో మనం పాఠాన్ని చదువుదాం. ప్రవేశిక. ఈ ప్రవేశిక మొదటి భాగంలోనూ కూడా చదువుకున్నాం. మరొకసారి కూడా చదువుదాం. ఎందుకంటే మనం పాఠం చదివే ముందు ఆ పాఠంలో ఏ విషయాలు ఉండబోతున్నాయో, అందులో ఆ పాఠం చదివితే మనకి ఏ విషయాలు తెలుసుకోబోతున్నామో అనే విషయాలు ఇందులో ఉంటాయి కాబట్టి మరొకసారి చదువుదాం. ఒకసారి చూడండి. సకల జీవులను మనిషి సమాదరించాలి. సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. కానీ మనిషి స్వార్థ చింతనతో తన స్వలాభాన్నే చూసుకుంటున్నాడు. ప్రకృతిలో కాకి పక్షి అయినప్పటికీ అందుకు విరుద్ధంగా ఐక్యతను, కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తూ జనవాసాల్లో తిరుగుతుంది. దాని గురించి ఈ పాఠంలో చదువుకుందాం. ఇది మొదటి భాగంలోనే దీనికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడా మీకు వివరించడం జరిగింది కాబట్టి మరొకసారి వివరించాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పాఠ్యాంశంలో కొన్ని పద్యాలను చదువుదాం. ఇక్కడ చూడండి, ఒక పద్యం. ఇది సీస పద్యం. ఇది పాఠ్యాంశంలో 3వ పద్యం. మనం ఈరోజు చదువుకుంటున్నటువంటి మొదటి పద్యం. మనకు వాస్తవంగా పాఠ్యాంశంలో ఎన్నో పద్యం? ఇది 3వ పద్యం. మరి ఈరోజు చదువుకుంటున్నది మొదటి పద్యం. ఇప్పుడు ఈ పద్యాన్ని ఒకసారి చదివి చూద్దాం. ఇక్కడ చూడండి. కసిబూని మోసాన మసిబూసి మారేడు కాయ చేతికి నెచ్చు కలున కంటే పగబట్టి తొడగొట్టి పరుల కొంపలు నిట్ట నిలువునా ముంచేడి నీచు కంటే సారు సంసార సంచారుల మధ్య విషాగ్ని రగుల్చు పాషండు కంటే లిబ్బు లబ్బగ బిచ్చి బెబ్బులి అయి పచ్చి నెత్తురు జురేటి తొత్తు కంటే నిండ్రికాయ నడత గండ్రగొడ్డలి కోత మంది నోళ్ళ మూత పంది మేత రోత బ్రతుకు గడుపు పాతకు నెదనల్పు కంటెగాకి నలుపు కలుషితమ్మే. ఇది పద్యం. చాలా నిదానంగా ఒకసారి చదివినాం. ఇప్పుడు ఒకసారి వేగంగా చదువుదాం, చూద్దాం. కసిబూని మోసాన మసిబూసి మారేడు కాయ చేతికి నిచ్చు కలున కంటే పగబట్టి తొడగొట్టి పరుల కొంపలు నిట్ట నిలువునా ముంచేడి నీచు కంటే చారు సంసార సంచారుల మధ్య విషాగ్ని రగుల్చు పాషండు కంటే లిబ్బు లబ్బగ బిచ్చి బెబ్బులి అయి పచ్చి నెత్తురు జుర్రేటి తొత్తు కంటే నిండ్రికాయ నడత గండ్రగొడ్డలి కోత మంది నోళ్ళ మూత పంది మేత రోత బ్రతుకు గడుపు పాతకు నెదనల్పు కంటే కాకి నలుపు కలుషితమ్మే. ఇది పద్యం. ఈ పద్యాన్ని
ఈ పద్యం యొక్క భావాన్ని చూసే ముందు మనం ఒకసారి ఈ పద్యంలో ఏవైనా కొత్త పదాలు ఉన్నాయేమో చూద్దాం. ఒకసారి చూద్దామా? చూడండి. మసిబూసి మారేడు కాయ చేసి. మసిపూసి అంటే నల్లని మసిబూసి. ఏం చేస్తాడో అది భావాన్ని చెప్పేటప్పుడు చెప్తాను. తర్వాత చూడండి. కసిని బూని అంటే కోపం వహించి పగ పెంచుకొని. ఎక్కడ ఉంది కసిని బూని? కసిబూని అంటే పగ పెంచుకొని అని అర్థం. తర్వాత చూడండి. కలున కంటే నీచుని కంటే. ఇక్కడ చూడు, కలున కంటే, కలుడు అంటే నీచుడు అంటే చెడ్డ స్వభావాన్ని కలిగినవాడు అని అర్థం. తర్వాత చూడండి. చారు సంసార సంచారులు, మంచిగా సంసార జీవితం గడిపేవారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి భేదభావాలు లేకుండా మంచిగా చక్కగా సంసారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు చారు సంసార సంచారులు అంటాం. తర్వాత చూడండి. విషాగ్ని అంటే విషం అనే అగ్ని. విషాగ్ని ఎక్కడ ఉంది చూడు, ఇగో విషాగ్ని అంటే విషం అనే అగ్నిని. తర్వాత చూడండి. లిబ్బులు, ఇగో లిబ్బులు అబ్బగా అంటే లిబ్బులు అంటే ధనము, అబ్బగా అంటే వచ్చిన అన్నట్టు. తర్వాత చూడండి. కలుషితమ్మే చెడ్డదా. ఇక్కడ చూడు, కలుషితమ్మే ఎక్కడ ఉన్నది? కలుషితం అంటే చెడ్డదా అని అర్థం. తర్వాత చూడండి. పాషండు కంటే వేద ధర్మాలు పాటించని వాని కంటే. తాను జీవించిందే వేదం అనుకునేవాడు, తనకు తెలిసిందే వేదం అనుకొని దాన్నే వేదమని నమ్మించే ప్రయత్నం చేసే మోసగాడు అని అర్థం. పాషండు అంటే ధర్మాలు పాటించని వాడు అని అర్థం. తర్వాత చూడండి. తొడను కొట్టి అంటే పోరుకు పిలిచి. తొడను కొట్టి అంటే పోరుకు పిలిచి. తర్వాత చూడండి. రోత బ్రతుకు గడుపు ఏవగింపు కలిగించే జీవితం గడిపేవాడు. రోత బ్రతుకు గడుపు అంటే ఏవగింపు కలిగించే జీవితం గడిపేవాడు అంటే ఇతరులు అసహించుకునే విధంగా జీవించేవాడు అని అర్థం. ఓకేనా? ఇంకా చూద్దామా? లేవు. కాబట్టి ఇక ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. భావాన్ని చర్చించిన తర్వాత ఈ పద్యానికి మన పుస్తకంలో ఇచ్చినటువంటి భావాన్ని కూడా ఒకసారి చదువుదాం. ఇప్పుడు ఒకసారి చూద్దామా? చూడండి. కసిబూని మోసాన మసిబూసి మారేడు కాయ చేతికి నిచ్చు కలున కంటే. కొంతమంది మోసగాళ్ళు ఏం చేస్తారట? కసిబూని అంటే కోపం పెంచుకొని, కసి పెంచుకొని, పగ పెంచుకొని ఏం చేస్తారట? మసిబూసి మారేడుకాయ అంటే మారేడుకాయ బూడిద రంగులో ఉంటుందన్నమాట, కొంచెం నల్లగా ఉంటుంది అన్నాడు. అయితే దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? అది మారేడుకాయ కాదు, వాస్తవంగా అది మారేడుకాయ కాదు. కానీ ఏం చేస్తారు? మసి తీసి ఆ కాయకు పూసి ఇదే మారేడుకాయ అని చెప్పి మోసం చేస్తున్నారు. అంటే మోసం చేసేవాళ్ళు అని అర్థం అన్నమాట. ఇంకా పగబట్టి తొడగొట్టి పరుల కొంపలు నిట్ట నిలువున ముంచేడి నీచు కంటే. పగ పెంచుకొని, ద్వేషం పెంచుకొని, పరులకు తొడగొట్టి పోరుకు పిలిచి, కొట్లాటకు పిలిచి ఏం చేస్తారు? పరుల కొంపలు, ఇతరుల కొంపలు నిట్ట నిలువున ముంచేటి నీచుని కంటే, అట్లాంటి చెడ్డవాని కంటే. ఇంకా చూడు. చారు సంసార సంచారుల మధ్య విషాగ్ని రగల్చు పాషండి కంటే. మంచిగా సంసారం చేసుకుంటున్నటువంటి, సంసార జీవితం గడుపుతున్నటువంటి కుటుంబాల మధ్య, దంపతుల మధ్య విషమని అగ్ని రగల్చి అంటే ఏదో ఒక విధంగా వాళ్ళిద్దరి మధ్యలో ఈ అభిప్రాయ భేదాలు కల్పించి వాళ్ళ సంసార జీవితాన్ని నష్టపరచడం, వారు ఇంకా విడిపోయే విధంగా ప్రయత్నాలు చేసి వాళ్ళ మనసులో విషాన్ని నాటడానికి చేసే ప్రయత్నాలు అన్నమాట. అలా చేసి ఎంతోమంది సంసారాలను కూల్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మోసగాళ్ళు, నీచులు, వాళ్ళకంటేనా అని అంటుంది. ఇంకా చూడు. లిబ్బులబ్బగా పిచ్చి బెబ్బులి అయి పచ్చి నెత్తురు జుర్రేటి తొత్తు కంటే. బాగా ధనం వచ్చింది. లిబ్బులు అంటే ధనం, అబ్బగా అంటే వచ్చింది. బాగా డబ్బు వచ్చిన తర్వాత పిచ్చెక్కిన పులిలాగా, పిచ్చి కుక్కలాగా, పులి అని చెప్పింది కానీ కవి, పిచ్చి కుక్కలాగా పచ్చి నెత్తురు జుర్రేటి తొత్తు కంటే. ఇతరుల దగ్గర తొత్తులు అంటే ఇక చెడిపోయినటువంటి మనిషి అన్నమాట. అలాంటి వాడికంటే, అలాంటి వాడు ఉన్నాడు ఈ సమాజంలో. అదేవిధంగా ఎండ్రికాయ నడత గండ్రగొడ్డలి కోత. ఎండ్రికాయ ఎట్లా నడుస్తుంది? అడ్డంగా నడుస్తుంది. అందరు పొడవుగా నడిస్తే ఎండ్రికాయ ఏం చేస్తుంది? అడ్డంగా నడుస్తూ ఉంటుంది. చూసారుగా, ఇట్లా వెడల్పుగా ఉంటే ఇట్లా అడ్డంగా నడుస్తూ ఉంటుంది. అలాంటి వానికంటే గండ్రగొడ్డలి కోత, గండ్రగొడ్డలిలాగా
గండ్రగొడ్డలు ఏం చేస్తుంది? ఎన్నో వృక్షాలను కూల్చేస్తుంది. ఇక్కడ మోసగాడు చెడ్డవాడు ఏం చేస్తాడు? ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఇంకా మంది నోళ్ళ మూత పంది మేత, మందినోళ్ళు మాయా మాటలతోని మందినోళ్ళను మూయించి పందిలాగా మెక్కేటోడు. అంటే ఎవరిదన్నా కావచ్చు, ఆడు తినేస్తూ ఉంటాడు, మెక్కేస్తూ ఉంటాడు. అట్లాంటి వాడు. ఇంకా రోత బ్రతుకు గడుపు పాతకు నెద నలుపు, నలుపు మాదంతా నలుపు అని అంటున్నారు కదా. వాస్తవంగా రోత బతుకు గడుపు పాతకు అంటే పాపాత్ముని నెద నలుపు. నెద అంటే ఎద. పాపాత్మునికి ఎదలో నలుపు ఉంటుంది, అంటే మనసులో నలుపు. అదే నలుపు. కానీ ఆ అన్ని నలుపుల కంటే, ఇవన్నింటికంటే చూడు, నెద నలుపు కంటే కాకి నలుపు కలుషితమ్మే. వీటన్నింటికంటే కాకి యొక్క నల్లదనం కలుషితమైందా? కాకి నల్లగా ఉన్నది కావచ్చు, కానీ దాని స్వభావం మాత్రం చాలా మంచిగా ఉన్నది. నిజంగా ఎవరు నల్లగా ఉన్నట్టు? ఎవరిని అసహించుకోవాలి? కాకిని అసహించుకోవడం కాదు, ఎవరిని అసహించుకోవాలి? ఇక్కడ చూడు, కసిబూసి మోసాన మసిబూసి మారేడికాయ చేతికిచ్చే కలుడు నీచుని కంటే నీచుని అసహించుకోవాలి. ఇతరుల కొంపలు ముంచడానికి పగబట్టి తొడగొట్టి పర్ల కుంపలు నిట్ట నిలుడా ముంచేటి నీచుని అసహించుకోవాలి. సంసారాల మధ్య చిచ్చు పెట్టే పాషాన్ని అంటే చెడిపోయినటువంటి హృదయం, విషాన్ని కలిగినటువంటి పాపాత్ముని అసహించుకోవాలి. డబ్బులు బాగా వచ్చినాక పిచ్చివాడిలాగా పిచ్చి పులిలాగా ప్రవర్తించి పచ్చినెత్తురు జుర్రేటి తొత్తు కంటే ఊడిగాలు చేస్తూ ఇక ఒక రకమైనటువంటి చెడిపోయినటువంటి మనిషిని అసహించుకోవాలి. ఇంకా ఎండ్రికాయ నడత గండ్రగొడ్డలి కోత. ఎండ్రికాయలాగా అడ్డంగా నడిచి అందరూ ఒక రకంగా నడిస్తే వాడొక రకంగా నడుస్తాడు. అట్లాంటి వాడిని గండ్రగొడ్డలి కోతలాగా ఇతరుల సంసారాలను జీవితాలను నాశనం చేసేవాడిని, మందినోళ్ళు మూయించి పందిలాగా మెక్కేసేవాడిని, అంతేకాకుండా రోత బతుకు గడిపేటువంటి పాపాత్ముని ఎదనలుపు కాబట్టి ఆ పాపాత్ముని కంటే కాకి నలుపు అసహించుకోదగినదా? వీటన్నింటికంటే కాకి నలుపు అసహించుకోదగినది కాదు, అసహించుకునే అంత రోత పుట్టించేది కాదు. కాకి నలుపుగా ఉన్నది కావచ్చు, కానీ దాని మనసు మాత్రం అమృతం వంటిది, చాలా మంచిది అని కవి యొక్క భావన. ఓకేనా? ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, కసితో మోసంతో మసిబూసి మారేడికాయ చేసే మూర్ఖుని కంటే పగతో పోరుకు విలిచి ఇతరుల జీవితాలను నిలువునా కూల్చే నీచుని కంటే ఇంపుగా సంసార జీవితం గడిపే వాళ్ళ మధ్య విషాగ్ని రగిలింపజేసే దుర్మార్గుని కంటే అమితమైన ధనం కూడగానే పిచ్చెత్తిన పెద్ద పులి తీరుగా విరుచుకుపడి సామాన్యుల నెత్తురు తాగే దుర్మార్గపు తొత్తుల కంటే ఎండ్రికాయ తీరుగా అడ్డంగా సంచరిస్తూ గొడ్డలి కోతతో బెదిరింపులతో పరుల నోళ్లు మోయిస్తూ పందిలాగా మెక్కుతూ అతిహీనమైన బతికే పాపాత్ముని మనసులో పేరుకుపోయిన నలుపు కంటే కాకి నలుపు కలుషితమైనదా? కాదు అని భావం. ఇది ఈ పద్యం యొక్క భావం. చూసిరు కదా, అంటే ఏది నలుపు అన్నట్టు? చెడ్డవానిలో ఉన్నటువంటి గుణాలే నలుపు తప్ప నిజంగా నల్లగా ఉన్నటువంటి కాకి నలుపు కాదు అని కవి యొక్క భావన. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొక పద్యం ఇచ్చాడు చూడండి. ఇది కూడా సీస పద్యం. ఈ సీస పద్యంలో ఏం చెప్పిండో ఒకసారి చూద్దాం. పద్యాన్ని చదివి ఈ మామూలుగా కొత్త పదాలకు అర్థాలు చూద్దాం, దాని యొక్క భావాన్ని చర్చిద్దాం. తర్వాత దాని చివర ఉన్నటువంటి భావాన్ని ఒకసారి చదువుదాం. ఇప్పుడు పద్యాన్ని చదువుదాం చూడండి. నల్ల మొగంబున నెల్ల లోకాలలో వెన్నుడు పూజుడై వెలయలేదే, విషపు మేతరి గొంతు విడ్డూర మగు నలుపున్నను శివుడంచు పొగడబడడే, చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లులిడడే, నరుల తలలు నల్పు ఇరుల దారులు నల్పు నింగి నీరును రేయి నీడ నల్పు, కాకి నల్లుపటంచు గావు కేకలు బెట్టి మాయనంటి పొరలు మాయి నల్పు, అంధకారమైన అజ్ఞానమే నల్పు వాయసముల నలుపు రోయనేల. ఇది పద్యం. ఈ భావాన్ని చదివితే మనకు స్ఫురించేటువంటి భావాన్ని కవి ఏ విధంగా చెప్పిండు? కాకి ఎలా చెప్తుంది? ధైర్యంగా చెప్పినట్టుగా అనిపిస్తుంది, అంతే కదా. మనం కూడా గంభీరంగా ఒకసారి చదివి చూద్దాం. గంభీరంగా చదివితే ఆ పద్యంలో ఉన్నటువంటి భావం మనకి ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం చూడండి.
నల్ల మొగంబున నెల్లలోకాలలో వెన్నుడు పూజుడై వెలయలేదే విషపు మేతరి గొంతు విడ్డూరమగు నల్పున్నను శివుడంచు పొగడబడడే చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లులిడడే నరుల తలలు నల్పు ఇరుల దారులు నల్పు నింగి నీరును రేయి నీడ నల్పు కాకి నలుపటంచు గావు కేకలు బెట్టి మాయనంటి పొరలు మాయి నలుపు అంధకారమైన అజ్ఞానమే నలుపు వాయసముల నలుపు రోయనేలా. ఇది పద్యం. ఈ పద్యంలో భావాన్ని మనం చూసే ముందు కొత్త పదాలకు అర్థాలు చూద్దాం. ఒకసారి చూడండి. వెలయలేదే, ప్రకాశించలేదా. ఎక్కడున్నాడు? ఇక్కడ. వెలయలేదే అంటే ప్రకాశించలేదా అని అర్థం. తర్వాత చూడండి, వెన్నుడు. వెన్నుడు అంటే విష్ణుమూర్తి. ఇక్కడ చూడండి, వెన్నుడు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి వెన్నుడు ఎట్లా అయిండు? భావం చెప్పేటప్పుడు చెప్తాను. చూడండి, విషము ప్లస్ మేతరి గరలకూట విషాన్ని తాగిన శివుడు. ఇక్కడ చూడు, విషపు మేతరి, దీని కిందనే ఉన్నా చూడు, విషపు మేతరి అంటే విషాన్ని తాగినటువంటి శివుడు. తర్వాత చూడండి, ముక్కునన్. ఇగో ఇక్కడ చూడు, ముక్కునన్ ముఖములో. ముక్కున అంటే ముఖములో. తర్వాత ఏమున్నది? మాయన్ ప్లస్ అంటి మాయలో పడి. మాయన్ ప్లస్ అంటి అంటే మాయలో పడి. ఇక్కడ చూడు, మాయనంటి. ఇక్కడ మాయనంటి అంటే మాయలో పడి అని అర్థం. తర్వాత చూడండి, పొరలు అంటే దొర్లే. పొరలు అంటే పొర్లు తడుచుడు. పొర్లు దండాలు పెడుతున్నప్పుడు అంటే చూడు, దేవుని భగవంతుని దగ్గరికి వెళ్ళినాక పొర్లు దండాలు పెట్టిండు అంటాం కదా. పొర్లు అంటే దొర్లుకుంటా దండం పెడతారు కదా, అది పొర్లు అంటే. తర్వాత చూడండి, రోయన్ అసహించుకోవడం. ఇక్కడ చూడు, రోయన్ ఎలా, అసహించుకోవడం ఎలా. అసహించుకోవడం ఎందుకు అని అర్థము అన్నమాట, అసహించుకోవడం. తర్వాత చూద్దాం ఇంకోటి, ఇరుల దారులు. ఇది ఇరుల దారులు అంటే చీకటి దారులు. ఇరులు అంటే చీకట్లు. ఓకేనా? తర్వాత చూడండి, చుక్కల దొరలోన. చుక్కల దొర ఎక్కడున్నాడు? ఇగో చుక్కల దొరలోన అంటే నక్షత్రములకు రాజు అయినటువంటి చంద్రునిలో. చుక్కల దొర అంటే చంద్రుడు అని అర్థం. తర్వాత చూద్దాం, ఏమీ లేదు. ఇప్పుడు ఇవే ఇందులో ఉన్నటువంటి కొత్త పదాలు. వీటి యొక్క అర్థాలను మనం చూసినాం కదా, మనకు కొత్తగా అనిపించినటువంటి పదాలకు అర్థాలు చూసినాం కదా. ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని చర్చించుదాం. చూద్దామా? చూడండి, ఏమంటాడు ఇక్కడ కవి, ఏమని చెప్తున్నాడు? నల్ల మొగంబున నెల్లలోకాలలో వెన్నుడు పూజుడై వెలయలేదే. వెన్నుడు అంటే కృష్ణుడు అంటే మరి విష్ణుమూర్తి. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో కృష్ణావతారం ఒకటి. కృష్ణుడు ఏ రంగులో ఉంటాడు? నల్లగా ఉంటాడు. నల్లగా అంటే నీలం రంగులో ఉంటాడు. ఆ నీలం రంగులో ఉన్నటువంటి కృష్ణుడు అన్ని లోకాల్లో భగవంతునిగా గుర్తింపబడలేదా? ప్రకాశించలేదా? పూజింపబడలేదా? ఆయన నల్లగా లేడా? కృష్ణుడు నల్లగా ఉన్నాడు కదా, నల్లగా ఉన్నాడు. శ్రీరాముడు కూడా నల్లగానే ఉన్నాడు. అయినా మనం ఇప్పుడు శ్రీరాముని, కృష్ణుడిని భగవంతుడని మొక్కుతున్నాం, ఆయనను పూజలు చేస్తున్నాం. అన్ని లోకాల్లో కూడా ఆయన గౌరవం లభిస్తుంది. మరి ఆయన గౌరవించబడ్డాడు కదా. కాకి ఒకటి నల్లగా, మేము కాకులమైనటువంటి మేము నల్లగా ఉంటే మమ్మల్ని ఇన్ని మాటలు అనాలా అని కాకి ప్రశ్నిస్తున్నది. ఇంకా చూడు, విషపు మేతరి గొంతు విడ్డూరమగు నలుపున్నను శివుడంచు పొగడబడడే. విషాన్ని మింగినటువంటి పరమశివుని యొక్క కంఠం నలుపుగా ఉంటుంది, గొంతు నల్లగా ఉంటుంది, విడ్డూరంగా నల్లగా ఉంటుంది. అట్లా నలుపున్నప్పటికి కూడా శివుడు దేవుడని పొగడబడతలేడా? దేవునిలాగా పూజింపబడతలేడా? ఆయనలో నలుపు ఉన్నది కదా. ఆ నలుపు ఉన్నప్పటికి కూడా ఆయన భగవంతుడిగానే పూజింపబడుతున్నాడు కదా. మరి అట్లాంటప్పుడు ఈ మమ్ముల కాదు, కాకులు ఏమంటాయి? ఈ కాకి నలుపుని చూసి ఇంత అసహించుకోవడం దేనికి అని కాకి ప్రశ్నిస్తున్నది. ఇంకా చూడండి, చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లులిరడే. చంద్రుడిని చూస్తాం మనం. చుక్కల దొర అంటే చంద్రుడు, చందమామ. ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, అయినా మధ్యలో నల్లగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి ఒకసారి రాత్రిపూట, ఈరోజే చూడండి రాత్రిపూట ఒకసారి చందమామను చూడండి.
చూసినప్పుడు మీకు కనిపిస్తుంది. అందులో నల్లని మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. మరి చంద్రుల్లో నలుపు ఉన్నప్పటికి కూడా చంద్రుడు చల్లని నీడని ఇస్తలేడా, చల్లని వెన్నెలను ఇస్తలేడా, కురిపిస్తలేడా? వెన్నెల అంటే అందరికీ ఇష్టం. వెన్నెలను చూసుకుంటూ ఎంతోమంది సమయాన్ని గడుపుతున్నారు. ఆ సమయంలో వెన్నెల సమయంలో పౌర్ణమి రోజున బయటకు వచ్చి కూర్చుండి ఆ వెన్నెలను చూస్తే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత చల్లగా ఉంది అని ఆ చందమామను చూస్తూ గడుపుతున్నారు. మరి ఆయన అందంగా ఉన్నాడు కదా, ఆయన అందగాడే అంటున్నాం కదా. ఆయన ఇచ్చేటువంటి వెన్నెల కూడా మన అందరికి ఇష్టమైనది కదా. మరి చందమామలో కూడా నలుపు ఉన్నది కదా, ఆ నలుపుని ఎందుకు గుర్తించడం లేదు, ఆ నలుపు ఉన్నప్పుడు ఆయన ఎందుకు నిందించడం లేదు అని ఇక్కడ కాకి ప్రశ్నిస్తున్నది. తర్వాత చూడు, నరుల తలలు నలుపు ఇరుల దారులు నలుపు. నరుల తలలు, నరులు అంటే మనుషులు. మనుషుల తలలు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. ఎట్లా నల్లగా ఉంటాయి? నల్లని వెంట్రుకలతోని ఉంటాయి. ఒకవేళ తెల్లని వెంట్రుకలు అనుకో ఏమంటారు? అబ్బో ఇప్పుడే ముసలమ్మ అయిపోయినావు, ముసలాయన అయిపోయినావు అని అంటారు. మరి ఏం చేస్తారు? వాటి కోసం రంగులు వేస్తారు నల్లగా ఉండడం కోసం. మరి అది నలుపు కాదా? ఇరుల దారులు నలుపు. ఇరులు అంటే చీకట్లు, చీకటి దారులు నలుపు కాదా? చీకటి నలుపు కాదా? నింగి నలుపు, రేయి నింగి, నీరు రేయి నీడ నలుపు. నింగి అంటే ఆకాశం, ఆకాశం నల్లగానే ఉంటుంది, నీళ్లు కూడా నల్లగానే ఉంటున్నాయి. సార్ మీట చేతిలో పట్టుకుంటే తెల్లగా ఉన్నాయంటే బాగా చూడు, సముద్రం ఎలా కనిపిస్తుంది మనకు? నల్లగానే కనిపిస్తుంది. మీరు ప్రపంచ పటం చూపించినప్పుడు కూడా చూడండి, ఎలా చూపిస్తాడు? నీలం రంగులోనే చూపిస్తాడు సముద్రాన్ని. అట్లా అంతేగాని ఎర్రగానో పచ్చగానో చూపిస్తాడా? చూపించాడు. అంటే ఎందుకు? అవి కూడా నల్లగానే ఉంటుంది. ఇంకా రేయి నీడ నలుపు. రేయి అంటే రాత్రి, రాత్రి కూడా నల్లగానే ఉంటుంది, చీకటిగా ఉంటుంది కదా. చీకటి అంటే నలుపే కదా, నల్లగా ఉంటుంది. నీడ నలుపు, నీ నీడ కూడా నల్లగానే ఉంటుంది. ఎవరి నీడైనా నల్లగానే ఉంటుంది. మరి ఇన్ని నలుపులు ఉన్నప్పుడు ఈ నలుపులన్నింటిని వదిలేసి కాకి నల్లుపటంచు గావు కేకలు పెట్టి, కాకి ఒకటే నల్లగా ఉంది నల్లగా ఉందని కేకలు పెట్టుకుంటా ఏం చేస్తున్నావు? ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. మాయనంటి పొరలు మాయి నలుపు. మాకు అంటినటువంటి నలుపు అంటింది, ఎలా అంటిందో మనకు తెలియదు. ఆ నలుపుని ఎందుకు మీరు అసహించుకుంటున్నారు? మాది నలుపే, మమ్మల్ని నలుపు నలుపు అని అంటున్నారు, కానీ నలుపే కానీ నలుపు అనేది లేనిది ఎక్కడా అని కాకి ప్రశ్నిస్తుంది. ఇంకేమంటుంది? అంధకారమైన అజ్ఞానమే నలుపు. అంధకారం, విజ్ఞానం లేకపోవడం అనేది ఒక చీకటి లాంటిది. చీకటిలో బ్రతుకు ఎలా ఉంటుందో విజ్ఞానం లేకపోతే కూడా బ్రతుకు అలాగే ఉంటుంది. నీలో ఉన్నటువంటి అజ్ఞానమే నిజమైనటువంటి నలుపు. అంతేగాని వాయసముల నలుపు రోయనేల. ఈ కాకుల యొక్క వాయసం అంటే కాకి నలుపును అసహించుకోవడం దేనికి? ఇన్ని నలుపులు ఉన్నాయి కదా, ఇన్ని నలుపులు ఉన్నప్పుడు అన్ని నలుపులకు అందరి దగ్గర కృష్ణుడు నల్లగా ఉన్నాడు అయినా పూజిస్తున్నారు, శివుని కంఠం నల్లగా ఉన్నది అయినా పూజిస్తున్నారు, చంద్రుల్లో నలుపున్నది అయినా ఆదరిస్తున్నారు, చాలా బాగున్నదని అంటున్నారు. నరుల తలలు నల్లగా ఉన్నాయి, తెల్లవాడితే ఇంకా రంగేసుకుంటున్నారు. ఇరులు నలుపు, చీకట్లు నల్లగానే ఉన్నాయి, నీ ఆకాశం నల్లగా ఉంది, నీరు నల్లగా ఉంది, నీ నీడ కూడా నల్లగానే ఉంది. అన్ని నలుపులు ఉండగా కేవలం కాకి నల్లపాటు అంచు గావు కేకలు పెట్టు. కాకి నల్లగా ఉన్నదని ఇన్ని కేకలు పెడుతున్నారు. ఇది మా కంటిన నలుపు, ఎప్పుడు మేము నల్లగానే ఉన్నాం, కానీ ఇన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? నిజమైనటువంటి నలుపు ఏంటిది? అంధకారమైన అజ్ఞానమే నలుపు. నీలో ఉన్నటువంటి అజ్ఞానమే నిజమైనటువంటి నలుపు. ముందు నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకో. కాకి చెప్పేదాన్ని ఎంత అర్థం నా చూసిర్రా? నీలో ఉన్న నలుపును, నీ అజ్ఞానాన్ని తొలగించుకో అంటే నిజంగా నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని నువ్వు కనుక విజ్ఞానవంతుడు అయినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా ఒక ప్రాధాన్యత ఉందని గుర్తిస్తావు అని కాకి నిగూఢమైనటువంటి భావాన్ని మనకు స్ఫురింపజేస్తుంది. అంతేగాని వాయసముల నలుపు రోయనేల, ఈ కాకి నల్లగా ఉన్నదని మీరంత అసహించుకోవడం దేనికి? ముందు మీలో ఉన్నటువంటి నలుపును అసహించుకోండి, ఆ నలుపును తొలగించుకోండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కృష్ణుడిని పూజించద్దు, శివుణ్ణి పూజించద్దు, చంద్రుణ్ణి మెచ్చుకోవద్దు, తల మీద నల్ల వెంట్రుకలు పెంచుకోవద్దు, నీళ్లు నల్లగా ఉంటాయి కాబట్టి తాగద్దు, రాత్రి చీకటిగా ఉంటుంది కాబట్టి రాత్రి కావద్దు. ఏది చీకటి లేనిది ఎక్కడ? ఇవన్నీ వదిలేసినాక మనిషి బ్రతుకుతాడా? బ్రతకడు. కాబట్టి నలుపు అనేది తప్పు కాదు. చూసే దృష్టిని బట్టి, చూసే మనిషి యొక్క స్వభావాన్ని బట్టి దాన్ని గొప్పదా చెడ్డదా అనేది మారుతూ ఉంటుంది. మనిషికి మారుతూ ఉంటుంది. మీరే చూడండి, మీకు నచ్చినటువంటి ఒక విషయం ఇంకొకరికి నచ్చకపోవచ్చు, ఇంకొకరికి నచ్చినటువంటి ఒక విషయం మీకు నచ్చకపోవచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి భావాన్ని మనుషుల యొక్క
మనసును బట్టి అవి మారుతూ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోండి అని కాకి అడుగుతుంది. చూసిరా కాకి ఎంత నిగూఢమైనటువంటి భావాన్ని మనకు స్ఫురింపజేసిందో, కవి ఎంత అద్భుతంగా చెప్పిండు ఆ భావాలను. ఓకేనా, ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. చూడు, నల్లనైన వర్ణంతో శ్రీకృష్ణుడు సకల లోకాల్లో పూజనీయుడై వెలగలేదా? విషాన్ని తాగి నల్లబడిన గొంతుతో వింతగా కనిపించిన పరమశివుడు శుభకరుడుగా స్తుతింపబడడం లేదా? అందమైన చంద్రుడి ముఖంలో నల్లని మచ్చ ఉన్న చల్లని వెన్నెల కురిపించలేదా? మనుషుల తలలు నలుపు, చీకటి దారులు నలుపు, ఆకాశము నీరు రాత్రి నీడ నలిపే. కాకి నల్లనిదని చీత్కరిస్తూ మాయలో పడిపోయి పొరలాడే మాయావి అయిన వ్యక్తి నలుపు. చీకటిమయమైన మనిషి అజ్ఞానం కూడా నలుపు. అట్లాంటిది కాకుల నలుపును అసహించుకోవడం ఎందుకు? అలా అని ఈ కాకుల యొక్క నలుపును అసహించుకోవడం ఎందుకు? కాకి ఒకటే నల్లగా లేదు కదా, ఎన్నో నల్లగా ఉన్నాయి అని కాకి అంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, కాకి సార్ తెల్లగా ఉన్నది. తెల్ల కాకులు కూడా ఉంటాయి, కాకులు నల్లవి ఉంటాయి, తెల్ల కాకులు కూడా ఉంటాయి. ఇది కాకి చూస్తే మంచిగానే ఉంది కదా, అందంగానే కనిపిస్తుంది కదా. ఓకే, తర్వాత చూడండి ఇంకొక కాకి. ఇది నల్ల కాకి. కాకి అంటేనే నలుపు, ఎంత బాగా కనబడుతుంది చూడండి. తర్వాత చూడు, ఇక్కడ కూడా కాకి. ఇదేదో దీర్ఘ ఆలోచనలో ఉన్నటువంటి కాకి. అది బాధపడుతున్నట్టుంది, మమ్మల్ని అందరూ అసహించుకుంటున్నారని బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. చూడండి, ఎగురుతుంది, ఆకాశంలో ఎగురుతుంది. దేనికోసం ఎగురుతుంది? ఏదో సమాచారాన్ని చేరవేయడానికి వెళ్తున్నది. కాకులు అరిస్తే చుట్టాలు వస్తారని అంటారు కదా, అట్లా అన్నమాట. అంటే ఎవరింటికో చుట్టాలు వస్తున్నట్టున్నారు, ఈ కాకి ఎగురుకుంటూ వెళుతున్నది. మీ ఇంటికి వస్తున్నారేమో, మరి ఒక్కోసారి కాకిని అబ్జర్వ్ చేయండి. అది మీ ఇంటికి వస్తే మీ ఇంటికి చుట్టాలు వచ్చినట్టే. ఓకేనా, చూడు మనకు ముందే ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఫోన్ కంటే ముందే మెసేజ్ తీసుకొస్తుంది ఎవరు? కాకి. మరి కాకి మంచిదే కదా. ఓకే, రైట్. తర్వాత చూడండి, ఇక్కడ చూస్తుంది, ఎవరి కోసం ఎదురు చూస్తుంది కాకి. చుట్టాలు వస్తారో రారో, మరి ఎక్కడి దాకా వచ్చిరో అని చూస్తున్నట్టుంది కదా. తర్వాత చూడండి, ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠం చాలు. కాకులను చూసినాం, 2 పద్యాలు చూసినాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ భాగంలో ఈ విషయాలు చాలు. 3వ భాగంలో మరికొన్ని పద్యాలు మరియు కొన్ని కాకి సంబంధించినటువంటి విషయాలు, కాకి చెప్పేటువంటి లోకంలో ఉన్నటువంటి రీతులు నీతులు, మనం అవలంబించే పద్ధతుల గురించి చదువుకుందాం. ఓకే, ఎనీహౌ ఇప్పటి వరకు మా ఛానల్ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక ఈ పాఠం నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోలకు సంబంధించిన సమాచారం మీకు వస్తుంది. ఓకేనా, తర్వాత చూద్దామా. చూడండి, నెక్స్ట్ కంటిన్యూడ్ ఇన్ పార్ట్ 3, 3వ భాగంలో మిగతా పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఓకే, బాయ్.